హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ని బిల్డ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వి విల్ అండర్స్టాండ్ హౌ దిస్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఇస్ గోయింగ్ టు వర్క్. మనం యూజర్ దగ్గర నుంచి మొత్తం 3 వాల్యూస్ ని ఇన్పుట్ గా తీసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఒక నంబర్, దెన్ వి విల్ టేక్ అ సింబల్, దెన్ వన్ మోర్ నంబర్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని మనం యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకోబోతున్నాం. ఈ 3 వాల్యూస్ ని మనం యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకొని దీని యొక్క రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనం అవుట్పుట్ లో రిజల్ట్ ని ప్రింట్ చేద్దాం. So this is what we are going to do. This is just a simple calculator which takes two numbers and one operator, and it can perform that particular operation and it prints the result. Our calculator application is going to support the following operations: addition, subtraction, multiplication, division, and power. So these are the operations that we are going to perform. First, we will understand how the user is going to give the input and how we need to process the input so that we can get the numbers and operators. First, మన program వచ్చేసి it will ask you to enter the text. Let's say expression. So expression is a label. Expression అని print చేసిన తర్వాత we will write the expression here. So 43 plus 67. ఇక్కడ numbers and operators will be separated by space. So we will add a input format to the user so that he will understand that in which format we need to provide. So format A plus B. So ఈ ఫార్మాట్ చూడంగానే యూజర్ కి అర్థమైంది అనమాట. We need to provide space between the numbers and the operators. సో ఈ స్పేస్ అనేది మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఈ నెంబర్స్ ని మనం ఈజీగా డివైడ్ చేయడానికి, ఈ వాల్యూస్ ని ఈజీగా డివైడ్ చేసి యూజ్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవడం కోసం వి యూస్ దిస్ స్పేస్. ఓకే, సో హౌ వి ఆర్ గోయింగ్ టు సపరేట్ దిస్ వాల్యూస్. మనం ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ గా తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇన్పుట్ విల్ కన్సిడర్ దిస్ యాజ్ అ స్ట్రింగ్. సో యూ విల్ గెట్ అ స్ట్రింగ్ 43 ప్లస్ 67. ఇలా మన దగ్గర ఒక స్ట్రింగ్ అనేది యూజర్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఆ స్ట్రింగ్ వచ్చేసి వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో స్ట్రింగ్ హ్యాస్ అ ఫంక్షన్ కాల్డ్ స్ప్లిట్. సో స్ట్రింగ్ లో స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేసిద్దంటే ఇట్ టేక్స్ అ స్ట్రింగ్ యాజ్ ఇన్పుట్. సో ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకొని ఈ స్ట్రింగ్ ప్రకారంగా మన ఇన్పుట్ ని స్ప్లిట్ చేసిద్ది అనమాట. సో ఎక్కడెక్కడైతే ఈ స్ట్రింగ్ అక్కర్ అవుతుందో ఆ ప్లేసెస్ లో ఇది కట్స్ అనేవి చేస్తా ఉంటుంది. ఇక్కడ మనం స్ప్లిట్ అనేది స్పేస్ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, మనకి టోటల్ గా 2 స్పేసెస్ ఉన్నాయి. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. సో ఇది కరెక్ట్ గా స్ప్లిట్ స్పేసెస్ దగ్గర స్ప్లిట్ చేసి ఇట్ విల్ ప్రొవైడ్ అస్ 3 డిఫరెంట్ వాల్యూస్. 43 ప్లస్ 67. ఈ 3 వాల్యూస్ మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి అన్నమాట. ముందు ఈ 3 వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకొని ఆ 3 వాల్యూస్ ని మనం వి విల్ ప్రాసెస్ ఇట్. ఓకే, సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే స్ప్లిట్ అనేది స్ట్రింగ్ ఫంక్షన్ కాబట్టి వి విల్ రైట్ ఇట్ యూజింగ్ ద స్ట్రింగ్ వేరియబుల్. సో లెట్ మీ రైట్ ద కోడ్ హియర్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఫస్ట్ వి విల్ రైట్ ద వేరియబుల్ expression equal to input expression. సో ఇక్కడి నుంచి మనం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్రెషన్ లో మనం టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ లో టోటల్ 2 నంబర్స్ అండ్ 1 ఆపరేటర్ ఉంది. సో వాట్ వి విల్ డూ ఇస్ ఎక్స్ప్రెషన్ ఇది మన స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మీద వి వాంట్ టు అప్లై ద స్ప్లిట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ డాట్ స్ప్లిట్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం ఇలా వేరియబుల్ తో పాటు యూజ్ చేస్తాం అనమాట. ఈ వేరియబుల్ మీద స్ప్లిట్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వి విల్ రైట్ డాట్ స్ప్లిట్. బై డిఫాల్ట్ స్ప్లిట్ హ్యాస్ దిస్ విల్ బై డిఫాల్ట్ స్ప్లిట్స్ ద వాల్యూ అట్ స్పేసెస్. మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే ఇట్ బై డిఫాల్ట్ స్ప్లిట్స్ అట్ స్పేసెస్.
మీరు వేరే క్యారెక్టర్ ద్వారా స్ప్లిట్ చేయాలనుకుంటే యూ కెన్ స్పెసిఫై ద క్యారెక్టర్ ఇన్ దిస్ రౌండ్ బ్రాకెట్స్. ఇలా స్ప్లిట్ చేసినప్పుడు విల్ గెట్ 3 డిఫరెంట్ వాల్యూస్. ఆ 3 డిఫరెంట్ వాల్యూస్ ని వి విల్ స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్స్. సో num1, ఆపరేటర్, num2 ఇలా 3 వేరియబుల్స్ లో మనం స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత num1 అండ్ num2 అనేవి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్నాయి. వి నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇంటీజర్స్. సో num1 ఈక్వల్ టు int of n1, n2 ఈక్వల్ టు int of n2. ఇప్పుడు మనకు కావాల్సిన 2 నంబర్స్ అనేవి మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ ప్రకారంగా మనం ఏ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనేది డిసైడ్ చేస్తాం. సో లాస్ట్ వీడియోలో మనం మ్యాచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఆపరేటర్ వాల్యూ బట్టే కదా మనకి రిజల్ట్ అనేది డిఫైన్ అయ్యేది. కాబట్టి ఇక్కడ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వి ఆర్ గోయింగ్ టు యూజ్ మ్యాచ్ స్టేట్మెంట్. మ్యాచ్ స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేటర్ కి మ్యాచ్ చేసి ఒకవేళ ఆ ఆపరేటర్ మ్యాచ్ అయితే గనక ఆ రిజల్ట్ ని మనం విల్ స్టోర్ ఇన్ రిజల్ట్ వేరియబుల్. అట్ ద ఎండ్ మనం ఆ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేద్దాం. I'll create a new file, lecture21.py. సో ఇందులో మనం క్యాలిక్యులేటర్ అప్లికేషన్ బిల్డ్ చేయబోతున్నాం. సో క్యాలిక్యులేటర్ అప్లికేషన్. ఫస్ట్ we need to take the input from the user. ఇన్పుట్ తీసుకునే ముందు we need to provide the format. ఏ ఫార్మాట్ లో ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ ప్రింట్ format, separate the numbers and operators using a space. రాసిన తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి ప్రింట్ చేస్తాం మనం. ఎగ్జాంపుల్ 23 plus 24. So this is an example. So this is how we are going to enter the input. Next, we will take the input from the user. Input expression. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ యొక్క స్ట్రింగ్ అనేది మనకి రిటర్న్ అయ్యింది ఇన్పుట్ ఫంక్షన్ నుంచి. సో వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ ట్రై టు స్ప్లిట్ ఇట్. డాట్ స్ప్లిట్ వి విల్ పాస్ ఎ స్పేస్. ఈ స్పేస్ అనేది ఆప్షనల్ అనమాట. బై డిఫాల్ట్ స్ప్లిట్ అనేది ఎక్కడైతే స్పేసెస్ ఉంటాయో ఆ ప్లేస్ లోనే ఇది స్ప్లిట్ అనేది చేసేది. సో స్ప్లిట్ చేసిన తర్వాత విల్ గెట్ 3 వాల్యూస్. num1, ఆపరేటర్, num2. సో ఈ సీక్వెన్స్ లో మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతాయి. లెట్స్ డూ వన్ థింగ్. ఫస్ట్ వీటిని ప్రింట్ చేసి చూద్దాం. So n1 comma operator comma n2. So let's run this program. Python lecture21.py. సో చూసారా మనకి హింట్ అనేది పైన ప్రింట్ అయ్యింది. ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో మనం ఎంటర్ చేయాలని చెప్పి. ఎక్స్ప్రెషన్ 10 plus 20. So you can see we got 10 plus 20. So to observe it more clearly, we will write multiple print statements. ఒక ప్రింట్ స్టేట్మెంట్ కాకుండా మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. So that we will know that it is actually storing those values in individual variables. See, n1 లో 23 స్టోర్ అయింది, ఆపరేటర్ లో ప్లస్ స్టోర్ అయింది, n2 లో 24 స్టోర్ అయింది. ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ ని యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకున్నాం. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ కన్వర్ట్ దిస్ n1 and n2 into integers. Currently they are of type string. n1 equal to int of n1, n2 is equal to int of n2. Now we have 2 numbers and 1 operator. Let's just write match statement. Match, I want to match with the operator. So we are going to have the following operations. So first operation వచ్చేసి plus, minus, like if మీరు ఈ ప్రోగ్రామ్ ని నాన్ ప్రోగ్రామ్ పర్సన్ కి ప్రొవైడ్ చేసినట్లయితే గనక మల్టిప్లికేషన్ కి he will usually use x అన్నమాట. So let's just go with x. Instead of using that asterisk symbol, we will go with this x. So division ki forward slash, power ki this cap. So operator case plus. So ఇక్కడ operator అనేది string కాబట్టి we need to provide string plus value. Plus అయినప్పుడు result equal to n1 plus n2. So there is a result variable. Next, case minus. Operator కనుక మైనస్ అయితే రిజల్ట్ విల్ బి ఈక్వల్ టు n1 మైనస్ n2. అదే కేస్ ఎక్స్, ఎక్స్ అంటే మల్టిప్లికేషన్, రిజల్ట్ ఈక్వల్ టు n1 ఇంటూ n2. సో తీసుకోవడం మనం ఎక్స్ ని తీసుకుంటాం, కానీ మల్టిప్లికేషన్
చేసేటప్పుడు we use the star symbol. Case /. So this is for division. Result equal to n1 divided by n2. Case next వచ్చేసి పవర్ క్యాప్. రిజల్ట్ ఈక్వల్ టు n1. పైథాన్ లో పవర్ ఆపరేటర్ వచ్చేసి 2 స్టార్ సింబల్స్. ఇది పవర్ ఆపరేటర్ అన్నమాట n2. ఇలా మనకి మన 5 కేసెస్ అనేవి యాడ్ చేసాం. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పవర్. ఒకవేళ యూజర్ ఈ ఆపరేటర్ కాకుండా వేరే ఆపరేటర్ ఎంటర్ చేస్తే, దెన్ వాట్ వి విల్ డూ ఇస్ we will add a default case. A default case ఏంటి? We will keep result equal to none. ఆ ఆపరేటర్ సపోర్ట్ చేయదు కాబట్టి we will keep result as none. తర్వాత ఈ రిజల్ట్ యొక్క వాల్యూ బట్టి we will say whether it is a valid operator or invalid operator. Okay. So as of now we will just print the result. రిజల్ట్ మనం ఎలా ప్రింట్ చేస్తామంటే ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు వాల్యూ. లెట్స్ సే యూజర్ అనేవాడు 23 into 4 అని చెప్పి ఎక్స్ప్రెషన్ మనకి ప్రొవైడ్ చేశాడు. మనం సేమ్ ఇదే ఫార్మాట్ లో 23 into 4 ఈక్వల్ టు వాట్ ఎవర్ ద వాల్యూ దట్ వి హ్యావ్, ద రిజల్ట్ విల్ బి ప్రింటెడ్ హియర్. రిజల్ట్ ఈ ఫార్మాట్ లో రావడం కోసం వీ కెన్ యూస్ ఫార్మాట్ స్ట్రింగ్స్. n1 ఆపరేటర్ n2. సో n1 ఆపరేటర్ n2 ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేసిన తర్వాత ఈక్వల్ టు విల్ ప్రింట్ రిజల్ట్. So let's run the program. 23 plus 24. So 23 plus 24, 47. Let's try once again. 100 power 2. So we got 10,000. Let's do one thing. Try once again. Now we will enter invalid operator. 10. Which operator we can use? Modulus operator. Modulus operator మనం ఇక్కడ మన క్యాలిక్యులేటర్ సపోర్ట్ చేయదు. 10 modulo 2. So we got none as a result. Instead of printing none as a result, what we will do is, here we will write a condition. If result అనేది not equal to none అయితే గనక, you will print the result. Else, you will print invalid operator. Try again with supported operators. Okay. సో ఈ సపోర్టెడ్ ఆపరేటర్స్ అనేవి ఏంటని చెప్పి మనం ఇక్కడ ఫార్మాట్ కి జస్ట్ అబౌవ్ ద ఫార్మాట్ ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ వి విల్ ప్రింట్ ద అప్లికేషన్ నేమ్, సింపుల్ క్యాలిక్యులేటర్. అప్లికేషన్ నేమ్ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ వి విల్ ప్రింట్ సపోర్టెడ్ ఆపరేటర్స్. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ and power. So these are the supported operators. So whenever the user enters an invalid operator, he can check the supported operators and he can try it. So let's test the whole application. So ikkada mana application మొత్తం కంప్లీట్ అయింది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అప్లికేషన్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం, తర్వాత సపోర్టెడ్ ఆపరేటర్స్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ ఫార్మాట్ లో మనం అవుట్పుట్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆ ఫార్మాట్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత యూజర్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ గా తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఆ ఆపరేటర్ ప్రకారం వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద రిజల్ట్. రిజల్ట్ ని క్యాలిక్యులేట్ చేసి వీఆర్ ప్రింటింగ్ ఇట్. సో లెట్స్ టెస్ట్ ద ప్రోగ్రామ్. సో చూసారా మనకి డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయ్యాయి అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్ప్రెషన్. ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ 10 plus 20. సో 10 plus 20 ఈక్వల్ టు 30. రిజల్ట్ అనేది ప్రింట్ అయింది. విల్ ట్రై అగైన్. లెట్స్ డూ 10 divided by 0. You can see we have an error here. Division by 0 is not possible. ఎప్పుడైతే మీరు 0 తో డివైడ్ చేయాలనుకుంటున్నారో వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. ఇలా ఎర్రర్ రాకుండా we need to handle this. So how can we handle this? What we will do is, here we will check if n2 అనేది equal to 0 నా. ఒకవేళ if it is equal to 0, we will print cannot divide with 0. ప్రింట్ చేసిన తర్వాత రిజల్ట్ లో we will store any.
అండ్ ఒకవేళ n2 అనేది 0 కానప్పుడు దెన్ ఓన్లీ వి విల్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్. ఓకే. లెట్స్ టెస్ట్ ద ప్రోగ్రామ్. 10 divided by 0. Now it is able to handle the cannot divide with 0 case. We'll try again. 10 multiplied by 0. So we got 0 as the answer. So let's try invalid operator. So the operator which is not supported. 10 modulo 2. So invalid operator, try again with supported operator. Okay. So ఇది మన సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అన్నమాట. We built this using math statement and conditional statements. సో ఒకవేళ మీకు ఇంకా ఆపరేటర్స్ ని సపోర్ట్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ కేసెస్ హియర్. మాడ్యులర్స్ కి కేస్ యాడ్ చేయొచ్చు మీరు. అలాగే వేరే వేరే ఆపరేటర్స్ కూడా కేసెస్ యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అ సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్. I hope you understand how to make this project. So if you have any doubts, you can ask me in the comment section. I'll respond to your comments. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.